ఒక ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరు చాలా సంతోషంగా జీవితం గడిపేవాళ్ళు. కాకపోతే ఇద్దరు చాలా పేదవారు. భార్యకు చాలా వెంట్రుకలు ఉంటాయి. పెద్ద జుట్టు ఉంటది. అంటే వెంట్రుకలు నడుము వరకు ఉంటాయి. ఒకరోజు భార్య భర్తతో అడుగుతుంది. "ఏవండీ, నా వెంట్రుకలు చాలా పొడుగ్గా ఉన్నాయి, రాలిపోతున్నాయి. నాకు ఒక మంచి హెయిర్ ఆయిల్, ఒక మంచి దువ్వెన తెచ్చివ్వండి" అని భర్తతో అడుగుతుంది. భర్త, "నా దగ్గర డబ్బులు లేవు. అందుకే ఇప్పటివరకు నా వాచ్ కూడా నేను రిపేర్ చేసుకోలేదు. సారీ, నీకు నేను దువ్వెన, హెయిర్ ఆయిల్ కొనీయలేనని" చెప్పి భర్త అంటాడు. కొంతసేపు తర్వాత తన భర్త బయటకు వెళ్ళి తన వాచ్‌ని అమ్మేసి వస్తూ వస్తూ తన భార్య కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్, దువ్వెన, కొన్ని మల్లెపూలు కొనుక్కొని ఇంటికొస్తాడు. భర్త ఇంటికి రాంగానే భార్య నవ్వుకుంటూ వచ్చి తన భర్తకి ఒక మంచి వాచ్‌ని గిఫ్ట్‌గా ఇస్తుంది. అప్పుడు భర్త అడుగుతాడు, "ఈ వాచ్ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడవని?" అప్పుడు భార్య అంటుంది, "ఏం లేదండి, మీకోసం వాచ్ కొందామని చెప్పి నా పొడవాటి జుట్టును కత్తిరించి ఆ వెంట్రుకలను మార్కెట్‌లో అమ్మేశాను. వచ్చిన డబ్బులతో మీకోసం వాచ్ కొన్నానని" చెప్పి ఆ వాచ్ తన భర్తకిస్తుంది. ఆ మాట వినంగానే తన భార్యని హత్తుకొని చాలా సంతోషిస్తాడు. ఈ కథలో నీతి ఏందంటే, ప్రేమ అనేది మన దగ్గర ఏదో ఉంటే వచ్చేది కాదు. మన దగ్గర ఏమీ లేనప్పుడు దానికోసం త్యాగం చేయడమే నిజమైన ప్రేమ. ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు. లేనప్పుడు దానికోసం త్యాగం చేసి ప్రయత్నం చేయడమే నిజమైన ప్రేమ. ఆ భార్యాభర్తలది నిజమైన ప్రేమ కాదు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.